నవ్వుల పంటలు కానీ అంతే ఫేమస్. మరి ఇంకెందుకు ఆలస్యం, మహతి గారు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. సో అప్పటి నుంచి మహతి గారు స్పీచ్ చాలా చక్కగా ఇచ్చారు, అందరికి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మేము చూసాము. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీ మాటల్లో చెప్పండి. హలో అండి, అందరికీ నమస్కారం. 2004లో నా కెరియర్ స్టార్ట్ అయింది, నా 8th క్లాస్లో. సో నేను ఈటీవీలో అత్త బంగారం కోడలు సింగారం అని ఒక మంచి షో చేశాను. ఆహనా పెళ్ళంటే ఒక సీరియల్ చేశాను. ఓల్గా వీడియోస్తో టైప్ అయి చాలా వెబ్ సిరీస్లో వర్క్ చేశాను. ఆల్ టైమ్ లేడీస్ ఎప్పుడు బిజీగా ఉండాలని కోరుకుంటాను నేను. కష్టపడాలి 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 అంతే. ఇంట్లో ఉన్న ఈ ప్రోగ్రామ్ గురించి ఎస్పెషల్లీ చెప్పాలంటే, నేనైతే చాలా సీరియల్ చేశా, ఇంకా రికార్డ్స్ బద్దలు కొడతా. అక్కడ మా ఫేవరెట్ ఇంద్రజా మేడం ఉన్నారు అండ్ మై ఫేవరెట్ రాశి గారు. నాకు వీళ్ళిద్దరంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఈటీవీ షోలో శ్రీదేవి డ్రామాలో నాకు మంచి పేరు వచ్చింది. అందరూ యాక్చువల్లీ నా షో అనుకుంటున్నారు, అలా ఉంటది. మా మేడం నాకు పంచెస్ కూడా చాలా బాగా వేస్తుంది, అండ్ ఆది గారు కూడా. సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే, మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. సో జీకే గారు నా ఫ్యామిలీ ఫ్రెండ్. తను ఒక 6 months నుంచి మహతి గారు ఈ షో మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలని కాల్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్, మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, మూడికి ఆఫీస్ పంపించి ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఖాళీగా ఉండి స్టెప్లు వేసే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. అయ్యో నా జీవితం అయిపోయిందా, ఇంతేనా, నా పెళ్లి అయిపోయింది, ఇంకేం లేదా అన్న టాలెంటెడ్ లేడీస్ కోసం ఈ ప్రోగ్రామ్. సో మంచి మంచి టాలెంట్ ఉన్న ఆడవాళ్ళందరూ మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 14th శారది స్టూడియోలో ఉంటుంది. షూట్ అండ్ ఫినాలే వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. సో టాలెంట్ ఉన్న లేడీస్ అందరూ నన్ను కూడా అప్రోచ్ అవ్వండి, అండ్ మేము వెబ్సైట్ లో అన్ని డీటెయిల్స్ పెడతాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్ కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మై ఫేవరెట్ ఇంద్రజా గారు అండ్ రాశి గారు అండ్ మేడం సోనీ గారు, హాయ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా చేద్దాం, చెయ్యాలి. నేను 90s హీరోయిన్స్ తో కూడా ఒక షో ప్లాన్ చేస్తున్నాను, అందులో మా ఇద్దరు మేడమ్స్ కూడా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ మహతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, రాశి గారు మీ ఒక్కరికే కాదు ఫేవరెట్, మాకు కూడా ఫేవరెట్. మేము చిన్నప్పటి నుంచి సినిమాలన్నీ ఫాలో అవుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ప్రియా కసుపా గారు. షీఈస్ మిస్సెస్ ఇండియా విన్నర్. సో దయచేసి ఫైనలిస్ట్ అంటే విన్నర్ కి ఇంకా దగ్గర అయ్యారు అనేసి హార్టీ వెల్కమ్. కిరణ్ గారి చేతుల మీదుగా చిన్న బొకే సన్మానం. చప్పట్లు రావట్లేదు, అసలు చప్పట్లే రావట్లేదు. అందరికి నమస్కారం. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే, నేను 2019 మిస్సెస్ ఇండియా తెలంగాణ ఐఎమ్ మోటివేటింగ్. సో 2019 అయితే ఇప్పుడు 2024 ఇప్పటికీ పీపుల్ రిమెంబర్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ వీ వేర్ ఇన్ మిస్సెస్ కేటగిరీ. సో మిస్సెస్ అనగానే పీపుల్ యూజువలీ మాకు ఎటువంటి టైటిల్స్ రారనమాట. మిస్సెస్ ఏం చూస్తాము అని. టు టెల్ యూ, ఐ డోంట్ నో ఐ కెన్ టెల్ దిస్ ఆర్ నాట్, బికాస్ విమెన్ అనేటప్పటికీ యూనో వాట్ వీ డిజర్వ్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ ఐడెంటిటీ చాలా బాగుంటుంది, షీస్ యంగ్, షీస్ ఫ్రెష్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక్కసారి మిస్సెస్ అనగానే పీపుల్ స్టాప్ గివింగ్ రెస్పెక్ట్, స్టాప్ రికగ్నైజింగ్ అస్, the way we dress, the way we talk, the way we take the judgment. Empowered అనేటప్పటికి ద మీనింగ్ మార్చేశారు. ఎంపవర్డ్ కామర్స్ బాగా యూస్ చేసుకుంటారు షాపింగ్ కి, డిస్కౌంట్స్ ఇవ్వడానికి. కార్పొరేట్ కంపెనీస్ చాలా చాలా ఆఫర్స్ ఇచ్చి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు టు సెల్ దేర్ ప్యాకేజ్. బట్ ఒక ఎంపవర్డ్ అనగానే ఒక విమెన్ టేక్ హర్ డెసిషన్ హర్ సెల్ఫ్. అండ్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు డోంట్ రన్ టు ఎనీబడి, బట్ టేక్ హర్ ఓన్ స్టెప్. దట్ ఈస్ ఎంపవర్. డెసిషన్ మేకింగ్, మార్కెటింగ్ స్కిల్స్, స్ట్రాటజీస్ వేయడం, దట్ ఈస్ విమెన్. సో మ్యారేజ్ అయ్యాక ఇది ఎందుకు అంటే ఇట్స్ బాధ్యత అండి. మ్యారేజ్ అవ్వగానే ఒక బాధ్యత తీసుకుంటాం కాబట్టి వి కాంప్రమైజ్. బట్ ఆ కాంప్రమైజ్ అలాగే చేస్తూ చేస్తూ వెళ్ళేటప్పటికి ఒక స్టేజ్ కి వి లూజ్ అవర్ సెల్ఫ్. సో ఆల్ దోస్ విమెన్ who want to make your own name, like if you see Indraja garu or you see all the beautiful queens in the front, all did their transformation. వాళ్ళకు ఒక రికగ్నిషన్. ఈ రోజు వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి పేరుతో ఎవరు పిలవరు. యు ఆర్ కాలింగ్ దెమ్ విత్ దేర్ ఓన్ అచీవ్మెంట్, దేర్ ఓన్ నేమ్. దట్ ఈస్ విమెన్ వాట్ వీ వాంట్. వీ వాంట్ యూ టు సీ అస్ అవర్ సెల్ఫ్. అండ్ ఫస్ట్లీ ఐ వాంట్ అప్రిషియేట్ మన యాంకర్, బికాస్ ఫ్యాషన్ అయినప్పటికీ షీ స్టార్టెడ్ విత్ తెలుగు అండి. చాలా చక్కగా తెలుగులో మాట్లాడారు.
అండ్ జీ మీడియా కిరణ్ అన్న సక్సెస్ చెప్పారు అండ్ ఫెయిలియర్స్ చెప్పలేదు. ఫెయిలియర్స్ ఫస్ట్ వినాలి మీరు స్టోరీస్. సక్సెస్ స్టోరీ చాలా తక్కువ ఉంటుంది, ఫెయిలియరే 99% ఉంటుంది. అన్న వెన్ హీ స్టార్టెడ్ హిస్ ఈవెంట్ కరీంనగర్ లో చేశారు ఒక న్యూ ఇయర్. ఐ థింక్ 60 or 70 lakhs హీ లాస్ట్. ఎటువంటి సపోర్ట్ రాలేదు. అప్పటి నుంచి అన్న హీ కేమ్ టు మీ అండ్ హీ ఆస్క్డ్ మీ 2019 ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మిస్సెస్ ఇండియా. తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఐ వాజ్ అ విడో, యాక్చువల్లీ ఐఎమ్ అ విడో. అండ్ ఐ వాజ్ థింకింగ్, అరే మిస్సెస్ కేటగిరీకి నేను వెళ్ళాలా వెళ్ళొద్దా, యామ్ ఐ ద రైట్ వన్? సో ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నాను, విమెన్ ఇస్ విమెన్. ఇర్రెస్పెక్టివ్ you're married, you're divorced, you're widow, whoever you are, everyone are welcome to show your talent, your personality. ఇలాంటివి ఏవి కూడా షుడ్ నాట్ బీ ద థింగ్. సో అన్నర్స్ లాస్ అయినప్పటి నుంచి ఒక కాన్సెప్ట్ కావాలి, వాట్ ఇస్ ఫ్యాషన్, వాట్ ఇస్ ప్యాజెంట్, అసలు తెలుగులో ఎలా చేయాలి. అండ్ ప్రతి విమెన్ హూ ఇస్ కమింగ్ టు ద ప్యాజెంట్, మీరు ఒక ఇంట్లో నుంచి వస్తున్నారు, సో ఎటువంటి మైండ్ లో టెన్షన్ పెట్టుకోవద్దు. ప్యాజెంట్ అంటే ఎలా చూపిస్తామేమో, స్టాండర్డ్స్ ఆఫ్ ద ప్యాజెంట్ అలాగే ఉంటుంది. టు ఆల్ మై ఫ్యాషన్ ఫ్యాటర్నిటీ, బికాస్ ఐఎమ్ సపోర్టింగ్ మిస్సెస్ కేటగిరీ ఫ్రమ్ అదర్ ప్యాజెంట్ ఐఎమ్ కమింగ్. సో మీకు స్టాండర్డ్స్ ఎటు వెళ్ళదు, మీరు ఎంత గౌరవంగా వస్తారో అంతకంత ఎక్కువ సంపాదించుకొని మీరు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఆల్ ద ఫ్యామిలీ పీపుల్. సో అన్నకి హీ స్ట్రగుల్డ్ అ లాట్. 4-5 years నుంచి మార్కెట్ లో తిరుగుతానే ఉన్నారు, ఓన్లీ టు గెట్ అ స్పాన్సర్షిప్స్ ఫర్ మిస్సెస్ కేటగిరీ. సో ఆల్ ది స్పాన్సర్స్ కి చెప్తున్నాను, మిస్ కేటగిరీ కంటే మిస్సెస్ కేటగిరీ చాలా బాగుంటుంది. దిస్ షో విల్ బి ద టాక్ ఆఫ్ ద టౌన్. సో ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యూటిఫుల్ విమెన్. క్వీన్ అనే పేరు ఇస్ గివెన్ టు దాట్ విమెన్ హూ ఇస్ స్ట్రాంగ్, రీప్రజెంట్ హర్ సెల్ఫ్, represent the brand, represent her family and expect. So welcome you all and thank you so much for giving me the opportunity. Right.